నేత హామీలు మారను. 2 కులాలు కూడా ఒక్కటే అని చెప్పేసి వివేక్ గారు అన్న సందర్భాలు ఉన్నాయి. మరి దానిపైన మీరేమంటారు? మరి 2 కులాలు ఒకటేనా? మరి మీరు ఒప్పుకుంటారా? మరి మీరు ఏం దీనిపైన మీరేం మాట్లాడారు? చెన్నూరు శాసనసభ్యులు వివేక్ గారు చాలా సీరియస్ గా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంకా మేము చంద్రబాబు చెప్పినట్టుగా ఇంకా మేము మీ ఉపకులాలను మీ మాటలు లెక్క చేసుకుంటాం అనే 77 ఏళ్ళు అవుతున్నది. 77 ఏళ్ళ నుండి ఈ రాష్ట్రంలో 70 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో రిజర్వేషన్లు మీదే అనుభవిస్తున్నారు కదా. 70 ఏళ్ళ తర్వాత కదా ఒక ఎమ్మెల్యే చిన్నయ్యాడు. 70 ఏళ్ళ తర్వాత కదా ఒక ఎంపీ మా పోలకొండ వెంకటేష్ నేత అయ్యిండు. ఇప్పుడు మనం ఒక్కటాన్ని పరిపాలించలేదు. వాళ్ళ టికెట్ రాకుండా చేసి మా నేతగారి సమాధానం టికెట్ రాకుండా చేసి మీరు డబ్బులు కుమ్మరించి టికెట్ రాకుండా చేసి కనీసం బిల్లు పోయకుండా చేసి మళ్ళీ నేతగారి సమాధానం తొక్కి ఇక నేతగారిని మేము ఒకటే అని చెప్పేసి మాట్లాడుతున్నవే. అసలు నువ్వు ఎక్కడ పుట్టిండు? మీ డాడీ వివేక్ వెంకటస్వామి గారు ఎక్కడ పుట్టిండు? హైదరాబాద్లో పుట్టిందా? చెన్నూరులో పుట్టిందా? హైదరాబాద్ నుండి చెన్నూరుకు వచ్చి అది ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ అనుభవించడానికి హైదరాబాద్ నుంచి చెన్నూరుకు వచ్చి చెన్నూరులో శాసనసభ్యులుగా గెలిచి తీసుకొని మళ్ళీ మీరు ఇప్పటికీ మీ కుటుంబం అంతా కూడా ఆ ఎస్సీ రిజర్వేషన్ మీరే అనుభవిస్తున్నారు తప్ప మరి నేతకాళ్ళకు రిజర్వేషన్ నేతకాళ్ళు ఎందుకంటే రాజకీయంగా నేతకాలు ఎందుకంటే మీరు తడుకోలేరా? వివేక్ గారు మీరు చాలా తప్పు చేస్తున్నారు. నేతకాలు మాటలు ఒకటినా ఎక్కడున్నారండి చెప్పండి. మేము నివసించిన ప్రాంతంలో మాటలు ఉన్నారా? మీరు నివసించిన ప్రాంతంలో నేతకాలు ఉన్నారా? రాష్ట్ర వ్యాప్తంగా నేతకాలు ఉన్నారా? మీరు ఎట్లా చెప్పగలరు? నేతకాలు మా ఒకటే. నేతకాల జీవన విధానం వేరు, మానవ జీవన విధానం వేరు. నేతకాల సంస్కృతి వేరు, మానవ సంస్కృతి వేరు. మానవ యొక్క రాజకీయ ఆర్థిక సామాజిక స్థితి వేరు. నేతకాల యొక్క ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతులు వేరు. దానికి దీనికి నక్కకు నాగలో వలసిన సంబంధం ఉన్నది. ఇది ఆదివాసీ తెగల దగ్గరగా ఉన్నది. నీ మానవ సంస్కృతి మీ జీవన విధానం అంతా ఉన్నత దగ్గరగా ఉన్నది. మీకు మాకు ఎట్ల దగ్గర అయిందయ్యా? అభివృద్ధి ముందు అభివృద్ధి లేని ముడి వేసుకొని సంఖ్యలను పెంచుకొని మా రిజర్వేషన్ కూడా మీరే అనుభవించి మమ్మల్ని పాఠాలకు వచ్చే ప్రయత్నం చేసుకొని ఇంకెంత ఇది తప్పు. నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు చరిత్రను చదవాలి. నీ పద్ధతి కనుక మార్చుకోకపోతే నువ్వు ఆత్మహత్య చేసుకొని నేతగా క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా నీ భవిష్యత్తులో నీకు తగిన గుణపాఠం మా చెంగుల నేతగా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను. అదేవిధంగా నేను స్టేట్మెంట్ ఇస్తావు నేత కానీ మానసిక ఆటం తీసుకొస్తాను. నువ్వు మార్చేది ఏంటి బాబు? నువ్వు మార్చేదేంటి? ఆ ప్రభుత్వాలే తప్పు చేసినాయి. ప్రభుత్వాలు తప్పు చేసినాయి. ప్రభుత్వాల దగ్గర ముందు పెడతాం, గెలిచి ముందు పెడతాం. ముందు పెట్టి దీని సమస్య పరిష్కరించుకుంటావు. నువ్వు చేసేదే కదా. ఒకవేళ ప్రభుత్వం పరిష్కరించకపోతే కోట వాళ్ళు పరిష్కరించుకుంటావు. మన గెలిచుండే కదా మా దగ్గర. నువ్వు చెప్పి నువ్వు మాత్రం ఏమన్నా నువ్వు చెప్తే నీ దాని మాటలు కాదు కదా. కాబట్టి వివేక్ గారు జర మీరు నోరు దగ్గర పెట్టుకొని నేతగాల కోసం మాట్లాడాలంటే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లేకపోతే తప్పకుండా మీకు మా చెన్నూరులో ఉన్నటువంటి నేతగారి పదానికి తప్పకుండా గుర్తించాలని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తాం.